హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి ఇంకా మేము సౌదీకి వెళ్ళిపోయే ముందు రోజు అనమాట. సో మేము వచ్చింది ఒక 10 డేస్కి అయితే వచ్చాము కేరళకి. సో అది కూడా హాస్పిటల్కి చూపించుకోవడానికి అయితే వచ్చాము. ఆల్రెడీ నాకు బ్లాగ్లో అయితే కూడా షేర్ చేశాను. బట్ నాకు ఒక్క కమెంట్ కూడా రాలేదు. మీకు ఏదైనా దానికి ప్రాబ్లమ్కి సొల్యూషన్ తెలిస్తే నాకు తప్పకుండా అయితే కమెంట్లు అయితే షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ డేనే వెళ్ళిపోవాల్సి ఉంటుంది సౌదీకి రిటర్న్. సో హాస్పిటల్కి కూడా మేము వెళ్ళిన వీకెండ్ కాబట్టి అప్పుడు అపాయింట్మెంట్ కూడా దొరకడం కష్టము. నాకు హాఫ్ డేస్ మొత్తం అంతా కూడా హాస్పిటల్కి టెస్ట్లకి వీటికే సరిపోయిందనమాట. ఇంకా అన్ని వర్క్స్ అనేది కంప్లీట్ చేసుకునేసరికి ఇంకా లాస్ట్ డేకి అయితే వచ్చాము. ఈరోజు కూడా చాలా వర్క్స్ అయితే ఉన్నాయి. ముందైతే మేము కొరియర్ చేద్దామని చెప్పేసి అన్నీ కూడా ప్యాకింగ్ అయితే చేసుకొని కొరియర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడైతే మేము వెళ్ళేటప్పుడే ఇంకా మల్లెపూలు కూడా పూలు అయితే పూయడం అయితే వచ్చాయి. ఈ మల్లెపూ అయితే చాలా బాగుంటుంది. దీనికి కూడా అయితే జాజి చెట్టు ఇది. దీనికి కూడా పూలు బాగా పూస్తున్నాయి. ఇదైతే వాటర్ యాపిల్. మేము వచ్చినప్పుడు అయితే పూతంతా ఉండిందనమాట. ఇప్పుడైతే కాయలు అయితే వస్తున్నాయి. దీని అయితే నేను ఒక్కసారి టేస్ట్ చేశాను. చాలా బాగుంటుంది వాటర్ యాపిల్ అయితే. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము కొరియర్ చేయడానికి అయితే వెళ్ళామన్నమాట. సో ఇంకా కొరియర్ అయితే చేసేసి వచ్చేసి అక్కడ నుంచి మా ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. సో కొరియర్ కూడా దగ్గరలోనే ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఈ ఇంటికి అయితే నేను కేరళకు వచ్చిన ఫస్ట్ టైము, అంటే మా హస్బెండ్ని వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళందరితో మాట్లాడడానికి వచ్చినప్పుడు నేను కూడా విజిట్ చేశాను. ఒకవేళ ఆ మ్యారేజ్ వ్లాగ్స్లో నేను చెప్పేసే ఉంటానన్నమాట రీజన్ అవన్నీ కూడా. ఒకవేళ ఆ వీడియోస్ ఏమైనా ఉంటే ఓల్డ్ వీడియోస్లో ఉంటాయి. మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో వాళ్ళ ఇల్లు అయితే నేను ఫస్ట్ టైం అయితే వెళ్ళానన్నమాట వాళ్ళ ఇంటికి. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు ఎలాగైతే ఉందో మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే ఉందన్నమాట. ఇదే ఆ హౌస్. నాకు ఆ డేస్ అయితే అన్నీ గుర్తొచ్చాయి. నేను ఫస్ట్ టైం ఈ ఇంటికి రావడం కేరళలో. సో అప్పుడు వీళ్ళు కొత్తగా అయితే కట్టుకున్నారన్నమాట. వీళ్ళ ఇంట్లో అయితే మాకంతా కూడా కూర్చోబెట్టి అంతా కూడా మాట్లాడడం అయితే జరిగింది. ఈ గార్డెన్ ఇవన్నీ కూడా నాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అక్కడ తీసుకున్న ఈ పిక్చర్ అన్నమాట ఇది. ఇక్కడ ఇంకా మేము చర్చ్కి అయితే వెళ్ళాలి. సో అక్కడ నా పేరు అయితే రిజిస్టర్ అయితే చేసుకొని రావాలన్నమాట. అప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ వెంటనే వెళ్ళిపోయారు కాబట్టి అప్పటి నుంచి మాకు కుదరలేదు నా నేమ్ అనేది చర్చ్లో రిజిస్టర్ చేయడము. సో ఇప్పుడైతే వెళ్ళి చేయించుకుంటున్నాం అన్నమాట. సో ఇదే ఆ చర్చ్. ఇక్కడ ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క చర్చ్ అయితే ఉంటుంది కదా. సో అలాగే మేమున్న ప్లేస్ త్రిశూర్కి ఈ చర్చ్ అన్నమాట. ఇక్కడైతే మ్యారేజ్ చేసుకున్న ప్రతి ఒక్క నేమ్స్ అయితే ఇక్కడ రాస్తారు. ఇందాక ఒక గేట్ లాగా ఉంది కదా, అక్కడైతే ఈ చర్చి పక్కనే సమాధులు అయితే ఉంటాయి అన్నమాట. సో ఇంకా మనం ఈ చర్చికి సంబంధించిన వాళ్ళము, ఈ ఊరికి సంబంధించిన వాళ్ళం అనేది రిజిస్టర్ అయిపోతుంది అనమాట ఈ చర్చిలోని. సో లోపలికి వచ్చి కూడా కాసేపు అయితే ప్రేయర్ అయితే చేసుకొని ఇంకా ఇక్కడ వచ్చిన వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా వెళ్ళిపోయాము. సో ఇక్కడ స్తంభంలా కనిపిస్తుంది కదా, ప్రతి ఒక్క చర్చి దగ్గర అయితే ఇలా పెడతారన్నమాట. దాన్ని ధ్వజస్తంభం అంటారో మరి ఏమో తెలియదు, కానీ ఇక్కడ అదొక ఆనవాయితీ లాగా ప్రతి చర్చి దగ్గర అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి అయితే నేను ఆల్రెడీ స్టిచ్చింగ్కి కొంచెం టైట్ చేయించుకోవడానికి డ్రెస్సెస్ అన్నీ కూడా నేను టైలర్కి అయితే ఇచ్చాను. అక్కడికి వెళ్ళి టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళి నేను కలెక్ట్ చేసుకోవడానికి అయితే అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళి అవన్నీ తీసుకున్నవన్నీ కూడా బుక్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా, మాతో క్యారీ చేసినవి అవన్నీ కూడా ఇంట్లో పెట్టేసి మళ్ళీ అక్కడ నుంచి అయితే బ్యాంకుకి అయితే వెళ్తున్నాము. ఏదో మా హస్బెండ్కి అయితే చిన్న వర్క్ అయితే ఉంటే సో అక్కడికైతే వెళ్తున్నాం అన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడే మేము ఇట్లాంటి పనులన్నీ చిన్న చిన్న పనులన్నీ కూడా చేసుకోవడానికి అయితే వీలవుతుంది. మధ్యలో మళ్ళీ ఎప్పుడైనా రావాలన్నా కానీ లేదా మధ్యలో ఇలాంటివి ఏమైనా అవసరం వచ్చినప్పుడు బ్యాంక్ పనులు కానీ ఇంకా వేరే పనులు అయితే మేము మధ్యలో వచ్చి అయితే రాలేం కదా. వచ్చినప్పుడు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడానికి ఒక రోజు అయితే కొన్ని డేస్ అయితే పెట్టుకుంటాం అనమాట. ఇలాంటివన్నీ చిన్న చిన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవడానికి. ఇక్కడ బ్యాంక్లో కూడా చిన్న వర్క్స్ అయితే ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని, యాక్చువల్లీ ఏటీఎం అవన్నీ కూడా వర్క్ అవ్వట్లేదు అనమాట. అవన్నీ కూడా పాస్వర్డ్ పిన్ నెంబర్ అవన్నీ కూడా మర్చిపోతే దాన్ని అప్డేట్ చేసుకోవడానికి అయితే వెళ్ళారు. ఇక్కడ కూడా చాలా టైం అయితే పట్టిందనమాట. ఇంకా అవన్నీ కూడా ఫార్మాలిటీస్ అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా రిటర్న్ మళ్ళీ అయితే మేము ఇక్కడ రేషన్ షాప్కి అయితే వెళ్తున్నాను. నా రేషన్ షాప్ కూడా అడ్రస్ అయితే చేంజ్ చేశారు. నాకు ఒక్కసారి వెళ్ళాను, నాకు అంత ఐడియా లేదనమాట. ఇంకా మేము మ్యాప్లో పెట్టుకొని అయితే వెళ్తున్నాము ఇంకా దాని దగ్గరికి అయితే. ఎందుకంటే ఒక్కసారి అయితే తంబ్ అయితే పెట్టేసి వస్తే యాక్టివేషన్లో ఉంటుంది కదా నా నేమ్ అనేది చెప్పేసి రేషన్ షాప్లోని అని చెప్పేసి వెళ్తున్నాము. దారిలో వెళ్తుంటే ఇంత పెద్ద మర్రి చెట్టు అయితే కనిపించింది ఇక్కడ వెళ్తూ ఉంటే గూగుల్లో అయితే ఇది ఒక టెంపుల్లోకి అయితే తీసుకొని వెళ్ళింది. మేమైతే ఇంకా గూగుల్ మ్యాప్ని ఫాలో అవుతూ వెళ్ళాము. ఇదేమో టెంపుల్ లోపలికి అయితే తీసుకొని వెళ్ళింది. బట్ లోపలికి వెళ్ళే కొద్దీ మొత్తం అంతా కూడా టెంపులే కనిపిస్తుంది. ఇంకా అదే లాస్ట్ రోడ్డు. ఇంకా ఎటు కూడా పోనీకి లేదు, మళ్ళీ రిటర్నే రావాలన్నమాట. బట్ మ్యాప్ చూపించినట్లుగానే వెళ్తున్నాము. ఇంకా అక్కడ ఒక పర్సన్ అయితే కూర్చుంటే మేము అడిగాము ఈ రేషన్ షాప్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి. బట్ ఈ టెంపుల్ని చూస్తే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇదైతే ఏదో మూవీస్లో కూడా చూసినట్లు అనిపించింది అనమాట ఈ టెంపుల్ని చూస్తుంటే. ఇంకా అక్కడ నుంచి ఒక పర్సన్ చెప్పిన అడ్రస్కి అయితే మెల్లిగా అయితే మేమైతే వెళ్ళి ఇంకా రేషన్ షాప్ అయితే కనుక్కున్నాము. ఇంకా అక్కడైతే వెళ్ళి తంబ్ అయితే పెట్టేసి వచ్చాను. యాక్టివేషన్లోనే ఉంది అని
చెప్పారు. కొంచెం రేషన్ తీసుకున్నా తీసుకోకపోయినా థంబ్ వేసి వస్తే మాత్రం అది యాక్టివేట్లో ఉంటుందన్నమాట. లేకపోతే మళ్ళీ వేరే ఆఫీస్కి అయితే వెళ్ళి మళ్ళీ నేమ్ అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా పెద్ద వర్క్. సో మొత్తానికైతే ఇలా అన్ని లాస్ట్ డే మొత్తం వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా రిటర్న్ అయితే సౌదీకి కూడా అయితే వెళ్ళిపోయాం ఆ రోజు నైట్. సో ఇది ఈ వ్లాగ్. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అయితే కమెంట్లో తప్పకుండా అయితే షేర్ చేయండి. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.